నమస్తే. బేతేలు ప్రార్థనా మందిరం అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రభుప్రసాద్ గారు. ప్రభుప్రసాద్ గారు ఒక్కలే కాదు, ఈ ప్రార్థనా మందిరం వెనుక చాలామంది కృషి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రార్థనా మందిరం వెనుక నుండి ఇప్పటి వరకు చాలామందికి తెలియని ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆవిడ గురించి తెలుసుకుందాము. బేతేలు ప్రార్థనా మందిరం వ్యవస్థాపకురాలు విజయమ్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఈ బేతేలు ప్రార్థనా మందిరం ఎలా ఉంది, అలానే ఆవిడ పాత్ర గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ప్రైజ్ లార్డ్. అమ్మ, ఈ బేతేలు ప్రార్థనా మందిరం మీరు అన్ని రకాలుగా ఉండి ఫాస్టర్ గారికి వెన్నందుగా ఉండి అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చేస్తూ ఇంతవరకు చాలామంది ఈ చర్చికి వచ్చి ఈ ప్రార్థనకు వచ్చి చాలామంది వాళ్ళ సమస్యలతోటి అన్నీ వాళ్ళ ఇబ్బందులతోటి అన్నీ చాలామంది వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు వెనకాలండి అన్ని రకాలుగా చర్చికే కాకుండా వాళ్ళకి పర్సనల్గా కూడా చాలా సేవ చేస్తూ వాళ్ళని మోటివేషన్ చేస్తూ వాళ్ళని దేవుడు సేవ వైపు నడిపిస్తూ ఉంటారు. అమ్మ, ఈ బేతేలు ప్రార్థనా మందిరం మీరు మీ పాత్ర గురించి, అలానే మీ ఫాస్టర్ గారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ప్రార్థన వెనకాలండి ప్రతి విషయంలో సపోర్ట్ ఇస్తూ నడుస్తున్నాం. ఎలా అనిపించిందమ్మా మీకు ఈ సేవ చేస్తున్నారు? అంతా ఓకే, చాలా దీవెనకరంగా ఉంటుంది సేవ. శ్రమలున్నా కష్టం ఉన్నా అన్నిట్లోనూ దేవుని సపోర్ట్ ఉండి చాలా సంతోషంగా ఉంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది లైఫ్. నా జీవితం ఎలా ఉండాలి, నా భాగస్వామి ఎలా ఉండాలి, నేను ఈ విధంగా సెటిల్ అవ్వాలి, ఇలాంటి కోరికలు ఉండాలి అని చాలామందికి ఉంటుంది. మీరు అలాంటి జీవితం నుంచి మీరు సేవలో వచ్చారు. ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఫస్ట్ నుంచి ముందు లెక్చరర్గా ఉన్నారు, తర్వాత ఐఏఎస్ రాద్దాం అనుకున్నారు, తర్వాత బిజినెస్, తర్వాత సేవ. కానీ దేవుడు చెప్పిన వాగ్దానాలు వాటిని బట్టి మేము ఎంతో ఆదరించబడ్డాము. చాలా సంతోషంగా ఉన్నాం. అది మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు. మీ మ్యారేజ్ ఎలా జరిగింది? అసలు ఈ మీకు ఫాస్టర్ గారు ఎలా పరిచయము? మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? పాస్టర్ గారు అయితే మేనత్త కొడుకు నాకు. అలాగే మ్యారేజ్ అంటే క్రైస్తవ మ్యారేజ్ జరిగింది. నేను అప్పుడు దాకా హిందూ. పెళ్ళి మే 26 జరిగింది. 26 మార్నింగ్ వరకు నా మొఖానం ఇది ఉంది, బొట్టుంది. అక్కడి నుంచి లేదు. ఇక అక్కడి నుంచి బైబిల్ చదవటం కానీ ప్రార్థన చేసుకోవటం కానీ అలా. తర్వాత డిసెంబర్ 31న మేమిద్దరం కలిసి బాప్తీసం తీసుకున్నాం. అలా క్రమక్రమంగా జరగటం, నేర్పించటం. మా అత్తగారు అన్నీ చెప్తూ ఉండేది, దేవుళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే అలా ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ జీవిస్తూ వచ్చాను. అది ప్రతి స్త్రీకి పెళ్ళవగానే కొత్త లైఫ్, కొత్త జీవిత భాగస్వామి, కొత్త బంధువులు ఇవన్నీ ఉంటాయి. అలానే మీరు మ్యారేజ్ తోటి 2 ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. బిఫోర్కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మ్యారేజ్ అయిపోయినాకంటే ఫస్ట్ నాతో ఎప్పుడు మాట్లాడటం, మేనత్త కొడుకైనా మేము మాట్లాడుకోవటం కలవటం అట్లా ఏమి ఉండేది కాదు. ఫస్ట్ నాతో మాట్లాడింది బైబిల్ చదవమని. చదువుతున్నామంటే చదవట్లేదన్నాను. పలానా అధ్యాయం చదువు, పలానా ఇన్ని అధ్యాయాలు చదవమని ఫస్ట్ మాట నాతో అలా మాట్లాడారు పాస్టర్ గారు. అలా లైఫ్ ప్రతిదీ ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకోవటం కానీ, ఇద్దరం కలిసి వాక్యం చదవటం కానీ అలా చేస్తూ ఉండేవాడు. అలా లైఫ్ మొదలైంది. ఫస్ట్ అంటే ఎవరన్నా మాట్లాడినప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతారు, కానీ ఫాస్టర్ గారు ఫస్టే నువ్వు బైబిల్ చదువుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించలేదు. ఆయనది ఎప్పుడూ అదే కదా, బైబిల్ చదవటం కానీ. ఎవరిని ఏమీ లెక్క చేయరు. ఫస్ట్ దేవుడు, తర్వాత ఎవరైనా. అలా ఉంటుంది ఆయన లైఫ్. మ్యారేజ్ అయిన తర్వాత మీకంటూ ఒక ఆలోచనలు, ఒక గోలు ఇది ఉంటుంది. మరి అలాంటి ఆలోచనల నుంచి ఫాస్టర్ గారు ఇలా వ్యాపారం చేసుకుంటూ ఆయన మళ్ళీ సేవలోకి వచ్చారు కదా. అలా వచ్చినప్పుడు మీరు సేవకు రావాలంటే మీరు అంగీకరించారా? అదేం లేదు, అంగీకరించాను. ఫస్ట్ నుంచి ప్రేయరు అంటే సేవ అని ఫస్ట్ నుంచి ఉంది. కానీ కొన్ని రోజులు బిజినెస్ చేయాలని, కొన్ని రోజులు ఇంకా వేరే ఉద్దేశాలు ఉండేవి. పొలం కొనాలని, అందరికీ మంచి ఫుడ్ ఇవ్వాలని, స్కూల్స్ అవి పెట్టి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలని, వాళ్ళని భక్తిలో పెంచాలని ఉండేది.
కానీ దేవుడు ఆ పనులన్నీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు మట్టుకుని ఇలా సేవ చేయాలని చెప్పారు. అందుకని నాకేమీ అభ్యంతరం కానీ బాధ కానీ ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ చర్చి కట్టినప్పుడు మీరు ఫస్ట్ యేసునగర్ చర్చిలు కట్టారు కదా, అప్పుడు ఈ చర్చి కట్టిన ఈ దగ్గరలో ఉండి చర్చి పనులను చూసారా? అవునండి, చర్చి పనులను చూస్తూ ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. సాయినాథ బస్ స్టాప్ ఎదురుగా రాజుగారు ఉంటారు, వారింట్లో అద్దెకు ఉండేవాళ్ళం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి చర్చి కనపడేది, లారీలు వచ్చినా పనులు చేసినా అక్కడి నుంచి మనకి అంత క్లియర్గా కనపడుతూ ఉండేది. వచ్చి మధ్యలో వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని, ఎక్కువ నేనే చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా బిజినెస్ మారలేదు పాస్టర్ గారు, బిజినెస్కి వెళ్తూ చర్చి కడతం చేసేవారు. కస్తూరక్క కూడా ఆఫీస్కి వెళ్తూ ఉండేది, పగలు నేనే ఉండేదాన్ని కాబట్టి ఏదొచ్చినా వచ్చి చూసుకుని వెళ్ళటం అలా చేసేదాన్ని. అంటే ప్రతి ఒక్క పనిలో దగ్గరుండి అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటారు. మరి చిన్న పిల్లలతోటి ఈ చర్చి పనులు ఇలాగ ఎలా కుదురుతుంది, ఎలా మెయింటైన్ చేయగలిగారు? కానీ దేవుడు ప్రతి విషయంలో నాకు సహాయం చేసేవారు, ఏమీ అంత ఇబ్బంది పడలేదు. నేను చర్చి పనులు చూస్తూ పిల్లల్ని చూసుకోవటం అని ఏ విషయంలో నేను ఇబ్బంది పడలేదు. పిల్లలు కూడా విసిగించకుండా చక్కగా మాట వినేవారు, అలా జరుగుతూ ఉండేది అనమాట. అమ్మ, మీరు ప్రతి ఒక్కళ్ళ మహిళ అనగానే పిల్లలకు సంబంధించిన ఆర్థికంగా ఇబ్బందులు, ఆర్థికంగా సెటిల్ అవ్వాలి, వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలి, వాళ్ళ మంచి పొజిషన్లు ఇవ్వాలి, వ్యాపారం కానీ ఉద్యోగాన్ని చేయాలి, అలానే వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలని చెప్పి ఆలోచన ఉండేది. మీరేమో పిల్లలందరినీ సేవలో తీసుకొచ్చారు. మీకు అలా ఎలా అనిపించింది? మాకిచ్చిన పిలుపుని బట్టి దేవుడు మేము పిల్లల్ని ఈ రీతిగా నడిపించాము. ముందుగా బాగా చదివించాలని చాలా కోరికగా ఉండేది, కానీ దేవుళ్ళలోకి వచ్చినాక అన్నిటికన్నా ముఖ్యం ఇది అని మేము గ్రహించి పిల్లల్ని కూడా మా క్రమంలో నడవాలని చాలా ఆశతో ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు ఆ రీతిగా సిద్ధపరిచారు పిల్లల్ని కూడా. చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు కానీ చర్చికి రాని వాళ్ళు కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఫాస్టర్స్ అంటే వాళ్ళకి చాలా విలాసమైన జీవితం, వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటారు, ఏమి ఇబ్బందులు ఉండవు అనే ఇదిగా ఉంటుంది వాళ్ళకి. అలాంటిది మీరు చాలా ఉండి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ ఈ సేవ చేస్తున్నారు, వాళ్ళకిచ్చే మీరు సందేశం ఏంటి? అన్ని ఇబ్బందులు అంటే ఏమీ ఉండవు, కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటారు. కానీ మా విషయంలో మటుకు దేవుడు ఈ రీతిగా మమ్మల్ని ఉన్న ఆస్తులన్నీ అమ్మి దేవుని పరిచర్యలో పెడతానికి మాకు ఇచ్చిన కృప అన్నమాట. ఎంతోమంది అడుగుతూ ఉంటారు, ఇలా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని. కానీ దేవుడు మాకిచ్చిన వాగ్దానం కానీ మాకిచ్చిన నడిపింపుని బట్టి ప్రతి విషయం దేవుడి మాటను బట్టి మేము నడుస్తాం అన్నమాట. ఇలా దేవుడు నడిపించారు మమ్మల్ని. అది మీరు ఉన్న ఆస్తులు, మీ ఆస్తులు, అలానే ఫాస్ట్ గారు ఉన్న భూములు కానీ స్థలాలు కానీ అన్నీ వేసేసి మొత్తం టోటల్గా ఈ చర్చికి సంబంధించిన సేవలోనే పెట్టారు. మరి ఏనాడన్నా పిల్లలకి ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు అనలేదా ఫాస్ట్ గారితో మీరు? ఎప్పుడు అనలేదండి. అంటే మీరు అనపోయినా కానీ అట్లీస్ట్ మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టాలు కానీ బంధువులు కానీ అంటారు కదా, ఏంటి మొత్తం తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తే పిల్లలకి ఎలాగా, రేపు ఎలా భవిష్యత్తు, వాళ్ళని ఎలా పోషించాలి అని ఆలోచన ఉంటుంది కదా అంటారు. కానీ అనకుండా ఎందుకుంటారు? వాళ్ళందరూ హిందూసు, బాగా విగ్రహారాధన, డబ్బు సంపాదించాలి, లోకంలో డబ్బే ముఖ్యం, ఎన్ని చేసినా కానీ డబ్బు ముఖ్యం, అన్నీ అమ్ముకుని ఇలా చేస్తున్నారని బంధువులు చాలామంది అంటూ ఉంటారు. కానీ వీడు ఏది చేసినా మంచిగా చేస్తాడు అని ఒక గౌరవం ఇది ఉందన్నమాట, ప్రేమ ఉంది. అందుకని ఎవరు ఏమి అనరు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినా కానీ మళ్ళీ వాడు ఏదైనా మంచిగా చేస్తాడులే అన్నట్టుగా అలా బంధువులందరూ అంటూ ఉంటారు. కానీ మేము ఎప్పుడూ బాధపడటం కానీ ఏమి ఇబ్బంది పడటం కానీ ఎప్పుడు చేయలేదు. 360 రోజులు 24/7 ఈ సేవలో ఉంటాడు. పిల్లలతోటి మీరు కూడా ఇందులో ఉండి ఈ సేవ చేస్తున్నారు, ఎలా కుదురుతుంది మీకు? ఎలా కుదురుతుందంటే ఫస్ట్ నుంచి పిల్లల్ని ఎమ్మడి తీసుకువెళ్ళటం అలా జరుగుతూ ఉండేది. గబగబా పని చేసుకోవటం, పిల్లల్ని ఎమ్మడి పెట్టుకుని వెళ్ళటం అలా చేసేవాళ్ళం చిన్నప్పుడు. పెద్దయిన తర్వాత, కొంచెం పెద్దవారైన తర్వాత మా అత్తగారు ఇక్కడ ఉండటం, పిల్లల్ని చూసుకోవటం మేమిద్దరం పరిచర్యకి తిరగటం అలా చేసేవాళ్ళం. ఇంకా ఇప్పుడు మనవరాళ్ళు వచ్చి నాకు కొంచెం ఆరోగ్యం దెబ్బతిన తర్వాత ఇంటికాడ ఉంటాం. కానీ లేకపోతే పాస్టర్ గారు ఎక్కడికి వెళితే అక్కడికి ఎమ్మట వెళుతూ సపోర్ట్గా ఉండేదాన్ని. ప్రార్థనలో ప్రతి విషయంలో సపోర్ట్గా తిరిగేదాన్ని. మామూలుగా ప్రతి ఒక్క పిల్లలు అనుకుంటారు కదా, తల్లిదండ్రులు ఉండాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలి, వాళ్ళతో బయటికి వెళ్ళాలి,
అని చాలామంది పిల్లలు అంటారు. కానీ మీ పిల్లలు ఎప్పుడన్నా అడిగారా, అమ్మ మీరు బయటికి వెళ్దాం అటు ఇటు, లేదంటే సరదాగా ఉందాం అని చెప్పేసి? నాకు ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉండదు బయట ఎక్కడికి తిరగటం. ఏదో చర్చి పనుల వరకు, ఈ క్రిస్మస్ సందర్భంగా సరుకులని ఇలా ఏదన్నా కానీ పిల్లలకి కావాల్సిన వాటికి ఎమ్మటి వెళ్ళి తీసుకువెళ్ళటం తీసుకురావటం జరుగుతుంది. కానీ పిల్లలు ఎప్పుడు మమ్మల్ని అడగటం కానీ ఇలా మేము ఇబ్బంది పడుతున్నామని మా దగ్గర బాధపడటం కానీ ఏమీ లేదు. అంటే ఎప్పుడన్నా అడిగారా, అమ్మ మనం ఎట్లా మనకి ఫైనాన్షియల్గా లేదు, మన ఆర్థికంగా ఏం లేదు ఎలాగని ఎప్పుడన్నా అడిగారు మీతోటి? ఎప్పుడూ అడగలేదండి పిల్లలు ఎవరు అడగటం కానీ మరి మేము ఇలా ఇబ్బంది పడుతున్నాము దేవుని సేవ చేయబట్టి అని కానీ ఎప్పుడూ అలా మాతో మాకు సపోర్ట్గా ఉండేవారు పిల్లలందరూ. మాకు వారు కూడా దేవుళ్ళో సాగుతూ దేవుని పరిచర్యలో ఎంతో సహాయకరంగా ఉంటారు. పరిచర్య కానీ లేకపోతే ప్రతిదీ ప్రతి విషయంలోనూ చాలా సపోర్ట్గా ఉంటారు. నాకు తల్లిగా పనుల్లో చాలా సర్దుబాటుగా సహాయం చేస్తూ ఉంటారు. కుటుంబ సమస్యలతోటే చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఆడవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్ కానీ ఉండి మాకు కుదరదు, మేము దేవుడి సేవలో చేయలేము రాలేము అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలానే కుదరలేదంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? అలాంటి వాళ్ళకంటే దేవుళ్ళో వాళ్ళు బాగా సాగితే ఇలాంటి ఇబ్బందులు ఏమి రావు. దేవుళ్ళో అది సాగలేకే ఈ నిర్ణయాలు తీసుకోలేరు. మాకు అది ఉంది, పిల్లల్ని చదివించుకోవాలని, లేకపోతే ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్నామని ఏదో వాళ్ళకి ఇష్టం లేకే వంక పెట్టుకుని మాకు ఈ ఇబ్బంది ఉంది కాబట్టి మేము సేవకు రావట్లేదు అంటారు. కానీ వారు సంపూర్ణంగా దేవుని హత్తుకుని సేవ చేయాలి అనుకుంటే ఏ ఇబ్బంది వారికి అడ్డు రాదు. అమ్మ మీకు ఎప్పుడు ఏదో క్షణంలో అనిపిస్తుంది కదా, మన ఆస్తులు మొత్తం అమ్మేసేసి మొత్తము సేవకే పెట్టడం అని జరుగుతుంది కదా, కనీసం మనకంటూ ఉండాలని ఉంటుంది కదా కొంచెం అన్న ఆలోచన. అసలు మీకు ఎప్పుడు అనిపించలేదు అలాగా? ఎప్పుడూ అనిపించలేదండి. ఫస్ట్ నాకు ఇచ్చిన నా ఆస్తులే ముందు దేవునికి వచ్చినాయి. ఎప్పుడు నేను బాధపడటం కానీ ఏమి అనుకోవటం కానీ ఏమి పాస్టర్ గారిని ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఫీల్ అవ్వటం కానీ ఏమీ లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. దేవుడు చెప్పిన మాటను నెరవేర్చాలని కోరుకుండేది. కొన్నిసార్లు నెరవేర్చలేకపోతున్నామని బాధగా ఉండేది. కానీ దేవుడు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చాలి మా లైఫ్లో అని ఉంటుందన్నమాట. ఫస్ట్లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారమ్మా? కొన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డాం కానీ అవి అంత చెప్పుకోదగినవి కాదు. కొంతమంది సేవకులు చాలా ఇదిగా చెప్తూ ఉంటారు, మాకు ఫుడ్ లేదని, ఉండటానికి ఇల్లు లేదని, కట్టుకోవడానికి బట్ట లేదని. అంత ఇదిగా మేమేమి ఇబ్బందులు పడలేదు. కానీ మాకేమీ అనిపించలేదు. మాకున్న ఇది దేవుడిచ్చిన పిలుపు కానీ ఏదైనప్పటికీ మాకున్న దేవుని నడిపింపు ఏదైనప్పుడు ఆ విషయాల్లో మాకు ఏ విషయంలోనూ మేము ఇబ్బంది పడి బాధపడటం కానీ కృంగిపోవటం కానీ ఏదీ జరగలేదు. మీరు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సేవలో ఇంట్లో పనులకి అలానే ఈ చర్చిలో పనులు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? బ్యాలెన్స్లు అంటే ఆ టైంలో దేవుడి శక్తినిచ్చి నాకు నడిపించటమే. ఒట్టిగా అయితే నేను ఏది చేయలేను. ఒక 5 నిమిషాలు కూడా నుంచోలేను, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది నడుము. 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా నేను ఎక్కువ నుంచోలేను, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది నడుము. కానీ ఆ టైంలో దేవుడు ఫస్ట్ సండే వచ్చిందంటే 500 మంది దాకా ఉంటారు. మరి వెనక ముందు ఎన్నో సర్దుకోవాల్సి ఉంటాయి. కానీ అన్ని విషయాల్లో దేవుడే సహాయం చేసి నడిపిస్తారు. ప్రతి విషయం మేమిద్దరం ఏకీభవించి ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పకుండా చాలా పరిస్థితుల్లో మాకు జయమిచ్చి నడిపిస్తున్నారు. అమ్మ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరెవరు బాగా మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు అన్ని విధాలుగా? మా కోడలు సపోర్ట్గా ఇస్తుంది. తర్వాత ఇద్దరు కుమార్తెలు అయితే వెళ్ళిపోయారనుకోండి, పెళ్లి చేసుకుని ఒక్కొక్కటిగా ఉంటారు. చిన్న కుమార్తె ప్రతి ఒక్కరూ సపోర్ట్గా ఉంటారు. వారి పిల్లలు చూసుకుంటూ మళ్ళీ నాకెంతో సపోర్ట్గా ఉంటారనమాట. పరిచర్యలో సాగుతూ ఉంటారు. అంటే మీ కోడలు గారి గురించి చెప్పండి అమ్మా. మా కోడలు గారి నుంచి ప్రత్యేకంగా చెప్పేది మాతో చాలా సాగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడే కదా ఎన్నో నేర్చుకోవాల్సిన అనుభవాలు ఉన్నాయి. మమ్మల్ని చూస్తూ మా వెనకాల సాగుతూ ఉంటుందన్నమాట. అది నా వెనకాల సాగుతూ ఉంటుంది అలా. అంటే ఆవిడ ఎప్పుడు
ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎలా ఉండాలి ఏంటి మాకేంటి అని ఎప్పుడన్నా ప్రస్తావన తీసుకొచ్చిందా? అలా ఎప్పుడూ లేదు. మేము ఏది చెప్తే అది చేయటం అంతవరకే. నాకు ఆర్థికంగా ఇలా ఉండాలి అని ఇలా కోరికలు ఉన్నాయని ఎప్పుడు వ్యక్తం చేయలేదు. అమ్మ, మీరు ఈ సంఘానికి ఫాస్ట్ గారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటారు ఫ్యూచర్లో? అంటే నన్ను దేవుడు పిలిచినప్పుడు దేవుడు దాసి అని పిలిచారనమాట. చాలా విషయాల్లో దేవునికి పాస్టర్ గారికి సపోర్ట్గా ఉండి, సంఘానికి సపోర్ట్గా ఉండి పరిచర్య చేస్తూ నా జీవితకాలం అంతా ఇలా చేయాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటానన్నమాట. అది మంచి ఆరోగ్యం ఇస్తే ప్రతి విషయంలో దేవుని నా జీవితకాలం అంతా దేవునికి పరిచర్య చేస్తూ పాస్టర్ గారికి అలాగే సపోర్ట్గా ఉంటూ. ఫాస్ట్ గారు అంటే అసలు పబ్లిసిటీకి ఒప్పుకోడు, ఎక్కడ ఆయన ఫోటోలు ఉండదు, ఫ్లెక్సీలలో కానీ వేడుకలలో కానీ మీటింగ్లలో కానీ ఎక్కడ కూడా ఆయన పేరు కానీ మీ ఫోటో కానీ ఉండదు. ఎందుకు ఆయన పబ్లిసిటీ ఒప్పుకోడా, లేకపోతే మీరు ఏమైనా సపోర్ట్ చేయకపోవటం ఏమైనా ఉందా? అలా ఏమీ లేదు, ఇద్దరికీ ఇష్టం ఉండదు అలా పబ్లిక్ చేసుకోవడం. యేసుప్రభు ఎక్కడ పబ్లిక్ చేసుకున్నట్టు లేకపోతే ఇట్లా ఫోటోలు వేసుకుని ఇట్లా ఇది చేసినట్టు ఏమీ లేదు. కానీ ఏదన్నా కార్యం చేయగానే వెళ్ళి మందిరంలో కనపడి మోషేకానికి వేసుకోమని ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉంటారు. నీ బంధువులకి, నీ ఇంటి వారికి వెళ్ళి ముందు చెప్పమని చెప్తారు, అంతేగాని పెద్ద పెద్ద ఫొటోస్ వేసుకోమని ఇలా ఎక్కడా చెప్పలేదు యేసుప్రభు. అందుకని బైబిల్ ప్రకారం దేవుడు మాకు చెప్పిన బోధన బట్టి, మాకు ఇచ్చిన పిలుపుని బట్టి మేము నడుస్తున్నాం. మీ సమస్య దేవుడు చెప్పుకున్నప్పుడు మీకు ఎప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది, ప్రత్యేకమైన అనుభూతి? ఎప్పుడు తండ్రిలాగా ఆదరిస్తారు, అమ్మ అని పిలుస్తూ ఉంటారు. నన్ను ఎప్పుడు ఆదరించటం, లేకపోతే నా కన్నిటిని తుడిచి నాకు సమాధానం ఇవ్వటం అలా ఇస్తూ ఉంటారన్నమాట. దానిలో ఎంతో నెమ్మది, సంతోషం. ఒకసారి ఆ పిలుపు, ఆ స్వరం వినగానే మనకి ఎంతో ఆదరణ, నెమ్మది, సంతోషాన్ని ఇస్తారు. చాలాసార్లు నన్ను అమ్మ అని పిలిచిన రోజు చాలాసార్లు ఉన్నాయి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ఆదరించి బలపరిచి నన్ను ఓదార్చిన చాలా సందేశాలు ఉన్నాయన్నమాట. అది అనుభవపూర్వకంగా ఉండవాళ్ళకే తెలుస్తుంది, కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పటివరకు ఉన్న మీ జీవితకాలంలో చాలా కష్టం వచ్చిన సంఘటన ఏముంది? పిల్లలు మరణాపాయ నుంచి లేపబట్టడం, అలాంటప్పుడు చాలా కష్టం, చాలా వేదనగా ఉండేది. అనొక్క విషయం, అలాగే దేవునికి మెదడుబాబు జబ్బు రావటం, రెండో పాప తబితాకేమో స్కూటర్ మించి పడిపోయి స్పృహ లేదు, కొన్ని గంటలు ఎంతో ప్రార్థన చేస్తే స్పృహ రావటం అలా జరుగుతూ ఉండేది. అలసా విషయంలో, ప్రతి విషయంలో మరణా నుంచి దేవుడు బ్రతికించటం ప్రతి బిడ్డని అలా చేస్తూ ఉండారు. మా అనుభవం ఏంటంటే మందులు వేసుకోకూడదని అలా ఏమీ లేదు, కానీ మా అత్తగారికి ఇచ్చిన నడిపింపుని బట్టి మేము అలాగే నడుస్తూ ఉండేవాళ్ళం. ప్రార్థన చేస్తూ, ప్రార్థన ద్వారా స్వస్థత పొందటం అలా జరుగుతూ ఉండేది. బిడ్డల విషయం కానీ, ఏది పోలియో డ్రాప్స్ కానీ, ఏ విషయం మా పిల్లల కాడికి వచ్చేప్పుడు పోలియో డ్రాప్స్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకోవడం కానీ ఏమీ లేదు. అలా జరుగుతూ వచ్చిందనమాట. చాలామంది పోలియో డ్రాప్స్ లేకపోతే రోగాలు ఎన్నో వస్తాయి, అది ఇది అని చెప్తూ ఉంటారు, కానీ దేవుడు మా పట్లుండి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతగా కలిగి ఉండాలి మేము. అది సరే, మీరు చాలా సంతోషమైన విషయం, నాకు చాలా సంతోష విషయం, సేవకు రావటమే చాలా సంతోష విషయం నా జీవితంలో. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది చాలా సంతోషమైన విషయం, జీవితంలో చాలా ఇంపార్టెంట్ కూడా. దానికంటే మీరు సేవకు ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు? సేవ కంటే వేరే ఆలోచనలు ఏమీ లేవు. చిన్న వయసులో పెళ్ళి అవ్వటం, చిన్న వయసులోనే దేవుళ్ళలోకి రావటం, మరి అంటే దేవుళ్ళో ఎలా ముందుకు వెళ్ళాలి. మా అత్తగారు చాలా అనుభవాలు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ చెప్తూ ఉండేది ప్రతి విషయం దేవుడి ద్వారా జయం పొందాలని, దేవుళ్ళలో సాగాలని, ఇలా సాగితే దేవుడు ఇలా ఉంటారు, ఇలా మన నడిపిస్తారని ఆవిడ జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలని నాకు చెప్తూ ఉండేది. దాని ప్రకారం నేను నడవాలి, నేను కూడా ఇంకా దేవుళ్ళలో బాగా సాగుతూ ఉండాలి అని నా సంతోషం, అది నా కోరిక. అది మీరు ఇలా సేవలోకి వస్తామని పెళ్ళికి ముందు అనుకున్నారు అసలు? లేదు,
లేదు జాబు లేకపోతే లెక్చరర్గా ఉంటారో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారో అలా ఉండేది. అంతేగాని సేవ చేయాలి ప్రార్థన అంటే ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీలో ఉంది. ఎందుకంటే మా రెండో మేనత్త భర్తకి మైండ్ చెడితే ఆయన ప్రార్థన చేస్తే కలగల సుబ్బారావు గారు ఉండేవారు పామర్ దగ్గర. ఆయన ప్రార్థన చేస్తే ఆయనకి స్వస్థ వచ్చిందనమాట. అలా ఇంట్లో అందరూ ఒక సిలువ ఫోటో ఉండేది, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకునేవారు. అంటే ఆయన్ని ఒక అవతారంలాగా కొలిసేవారు అనమాట. సంపూర్ణంగా ఆయనది 11వ అవతారం అన్నట్టుగా ఉండేది. 10 అవతారాలు అంటారు కదా, ఈయనది ఇంకో అవతారం అన్నట్టుగా కొలుస్తూ ఉండేవారు. క్రిస్మస్ వస్తే మా మేనత్త గారి ఇంటికి వెళ్ళటం, ఆవిడ ప్రార్థనలు అవి చేసి తర్వాత భోజనాలు అవి పెట్టేది, దానిలో పాల్గొనటం అలా చేస్తూ ఉండేవారు. అంతేగాని వ్యతిరేకత కానీ ఏమీ లేదు. అమ్మ, ఇంట్లో సభ్యులతో పాటు ఎవరైనా చుట్టాలు వస్తేనే వంట చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మీరు ప్రతి ఒక్క సండే అనగానే మినిమం 500 మంది పైనే ఉంటారు. వాళ్ళందరికీ వంట చేయాలంటే ఎలా కుదిరేది మీకు? ఎలా కుదరటం అంటే ఎన్ని నాకు దేవుడు నేర్పించడమేనండి. ఎవరు నేర్పించటం లేకపోతే ఇలా ఇన్ని వంటలు చేయాలని ఎవరికి, సపోజ్ 4 చుట్టాలు వచ్చారనుకోండి, వారికి వంట చేయాలంటేనే ఎంతో ఇదిగా కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇంతమందికి వంట చేసి ఎలా పెట్టాలి అంటే చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు, ఏమిటంటే చర్చిలో వంటలు బాగుంటాయి అని. కానీ ఎన్ని చర్చిలో ఆశీర్వాదం దీవెన వారందరికీ ఎలా మంచిగా కుదరటం, కానీ మంచిగా ప్రతి విషయం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాను. నాకు ఫస్ట్ నుంచి ఇచ్చిన దేవుడు నడిపింపు. ప్రతి చిన్న విషయం ఆయన అడగమని చెప్పారు. ప్రతి చిన్న విషయం ఇప్పుడు సావాసం వచ్చిందంటే ఆ రోజు వంటలు ఇవన్నీ మంచిగా కుదరాలని, లేకపోతే ఎలాంటి ఆటంకం లేకుండా పనులన్నీ మంచిగా అవ్వాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు సాగుతున్నాను. దేవుడు ఈ అన్నిటిలోనూ జయమిస్తూ నడిపిస్తున్నారనమాట. ఒక్కొక్కసారి ఫ్యామిలీలో ఏమైనా వంట చేయాలంటే ఏమైనా విసుగు వస్తుంది, కానీ చర్చిలో చేయటానికి విసుగు రాదు. మీకు వంటలు ఎవరెవరు సపోర్ట్గా ఉంటారు? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్గా ఉంటారు. ముఖ్యంగా కోడలు సపోర్ట్గా ఉంటుంది. అది ఇంటిలో. చర్చిలోనేమో కొంతమంది విశ్వాసులు సపోర్ట్గా ఉంటారు. అలాగండి. అంటే మీరు ఎప్పుడు మీ కోడలు విసిగించుకోలేదా? ఏంది వంట ఎవరో ఒకరు వస్తుంటారు, వీళ్ళందరికీ చేసి పెట్టాలని ఎప్పుడు మీకు ఆ సందర్భం రాలేదా? రాలేదండి, ఎప్పుడు రాలేదు. ఓకే, అత్త కోడలు అనగానే బయట ప్రపంచం అంతా చూస్తాం ఎలా ఉంటారు, కానీ మీరు అత్త కోడలు అంటే కూతురు తల్లిలాగా ఉంటారు. దేవుళ్ళు అయితే బైబిల్లో ఒక సహోదరుని గురించి ఉంటుంది, అత్త రూతు నవమి అని. వారి రీతిగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఎవరైనా చెప్తూ ఉంటాం, ఇలా జీవించాలి, ప్రతి కోడలు ఇలా ఉండాలి, అత్త ఇలా ఆదరించాలి అని చెప్తూ ఉంటాము. అలా సాగాలని ప్రతి ఒక్కరికి మేము బోధించేది ఇదే అనమాట. కానీ ఈ లోకంలో ఇప్పుడు మన జనరేషన్లో చాలామంది అలా ఉండట్లేదు అనమాట. ఎన్నో ఆశలు సహజంగా ఉండేది. ఒకళ్ళు అత్త అవుతారు, తర్వాత కొంత జీవితం అయ్యేపాటికి వారు మళ్ళీ కోడల నుంచి అత్త పొజిషన్లోకి వెళ్తారు. కానీ అది ఆలోచించినప్పుడు ఎలాంటి సమస్యలు గొడవలు రావు. అది నేను ఒకప్పుడు కోడలు కదా, ఈరోజు అత్తగారిని అయ్యాను. ఆ కష్టం నుంచి నేను ఇలా వచ్చాను కాబట్టి నా కోడల్ని ఇలా బాధ పెట్టకూడదు అని మనసు ఉంటే కనుక ఏ గొడవలు రావు, ఏ సమస్యలు రావు. అది ఈరోజు ఇలా ఉన్నాను అంటే మరి నా భర్త సపోర్టు, లేకపోతే నా భర్త ప్రార్థన, ఆయన నడిపింపుని బట్టే నేను ఇలా సాగాను. ఆయన గురించి ఒక మంచి మాట అంటే అందరినీ చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఎవరని లేదు, ప్రతి ఒక్కరిని చాలా ప్రేమిస్తారు. ఫాస్ట్ గారికి ఎప్పుడు కోపం వచ్చిందా? కోపం బాగా ఉంటుంది.